హలో ఫ్రెండ్స్, ఓం సత్యమం అండి. ఓం సత్యమం. మనము శాంతముగా ప్రశాంతముగా ఏంటి మనం ఉండాలంటే మనం ఏం చేస్తే శాంతం ప్రశాంతంగా ఉంటామండి. ఏం చేస్తే చాలామంది నా కమాండ్ ఇండియన్ ఫ్రెండ్స్ నాతో ఇదే ప్రశ్నలు. శాంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? శాంతంగా ఉండాలంటే నీ మనసుని నువ్వు ఎనీ టైం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేయలేదు అంటే నువ్వు మాంసాహారాలు, అందులో కోళ్ళు మేకలు మనం ఏవి మాంసాహారాలు తిన్నామో అదే మనకి అవుట్ చేస్తుంది అన్నమాట. అవి మనం తినకుండా మానేవాలి. అవి మానేస్తే మన మనసు కంట్రోల్. ఎస్, మనం ఎనీ టైం సత్యమే మాట్లాడాలి. ఇంట బయట ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ సత్యమే మాట్లాడాలి. నువ్వు మాంసాహారం తినలేదంటే ఆటోమేటిక్గా నువ్వు ఎదురుండి వాడు అబద్ధం ఆడుతున్నాడా సత్యం ఆడుతున్నాడా అని తెలిసిపోతుందండి. నీ మనసు నీతో మాట్లాడుతుంది, ఈ సత్యమైన మాట. నువ్వు మాంసాహారాలు తినేసి ఎదురున్నోడు ఆ సత్యం చెప్పినా నీకు అబద్ధంలాగా అనిపిస్తుంది. నువ్వు అబద్ధం ఆడవు అని అంటావు. లేదు బాబు, నేను సత్యమే మాట్లాడి నువ్వు నమ్మవు. ఎస్, నువ్వు రైట్గా ఉంటే ఎదురున్నోడు అలాంటి వాడు నీకు తెలిసిపోవాలి. ఈ సత్యమైన మాటలండి. ఎస్, దేవుని పోలికలతో మనం ఉన్నాము. ఆ అమ్మ తల్లి కనకదుర్గం బిడ్డలు మనమే, భక్తులు మనమే, హోములు మనమే. మూడేనండి శక్తి హంసోయమ్మ రూప దర్శనంలో బ్రహ్మ విష్ణు శంకరుడు ఆనాడు మీరు సినిమాల్లో చూసే ఉంటారు కదండి, ఆ బిడ్డల రూపంలో పాలు భోజనం పెడతారు కదండి. అది సంఘర్షణ సంవాదం అంతరంగా మాట్లాడు. దేవుని సంఘర్షణ అంటే చిన్నది కాదంతో. మన హిందూ ధర్మంలోటే క్రైస్తవు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్, పంజాబ్ అందరూ మన హిందీలోటే ఉన్నారండి. అంటే ఈ దంతాలన్నీ కనిపిస్తుంటాయి. ఈ ముస్లిమ్స్, ఈ క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని అంటారు కండి. ఆ మాలోటే అమ్మ 9 అంకెల అంకితం అమ్మ ఉంది. కానీ ఇవేంటి, ఈ కోళ్ళు మేకలు ఈ మాంసాహారంలో భుజించేసి ఇవే మనకి గుంతుల ఉండి ఒకరి మీద ఒకరికి చాట్లు చెప్పి మనలో మనస్పందలకి చూపిస్తుంది. అంతే, మరి ఇంకేం లేదు. మనం అందరం ఒకటే. ఓం సత్యం.